హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అయిన మటన్ లివర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మటన్ ని లొట్టలేసుకొని లాగించే మాంసాహార ప్రియులకు మరొక పసందైన రెసిపీ గుమగుమలాడే మటన్ లివర్ కర్రీ. ఈ మటన్ లివర్ కర్రీ టేస్టీగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేకూర్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ మటన్ లివర్ కర్రీని ప్రిపేర్ చేసి ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్ లోకి సగానికి కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 350 గ్రాములు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ ముక్కల్ని తీసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిక్కటి పెరుగు 1/2 కప్పు వేసి ముక్కలకు బాగా పట్టేట్టుగా మసాజ్ చేసి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే మనకు అస్సలైన టేస్ట్ అనేది తెలుస్తుంది. ఆయిల్ వేడయ్యాక హోల్ స్పైసెస్ ని వేసి 30 సెకండ్ల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ని పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా ఆనియన్ పేస్ట్ దగ్గర పడ్డాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ లివర్ ముక్కల్ని కలుపుతూ ఆనియన్ పేస్ట్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ బాగా ఫ్రై చేసుకోకపోతే నీచు వాసన వస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి కలుపుకొని అందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా చేతితో క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా మరియు సింపుల్ గా అయ్యే ఈ మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని వేడి అన్నంలోకి లేదా చపాతీలోకి, బగారా రైస్ లోకి తిన్నా ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మరి మీకు ఈ మటన్ లివర్ కర్రీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.